ఇప్పుడున్న జనరేషన్కి ఉద్యోగాలు ఇస్తున్నది ఆయనే, జెన్ ఆల్ఫాకి కూడా ఉద్యోగాలు ఇవ్వబోయేది ఆయనే. దానికి సంబంధించిన కార్యాచరణ 2047 వరకు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి ఈయన. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు జెన్ ఆల్ఫా కాదు కదా, జెన్జీస్ కాదు కదా, ఎవరైనా చదువుకుంటే చాలు మీ ఇంటికి ఉద్యోగాలు తీసుకొచ్చే స్థాయికి మేము తీసుకొస్తామని గౌరవ నారా లోకేష్ గారు ముందుకొచ్చి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్, నారా లోకేష్ గారు తీసుకొస్తున్న ఐటీ కంపెనీలకి ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఉద్యోగాల గురించి మేము వెయిట్ చేసేవాళ్ళవి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏం అదృష్టవంతులయా, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. దట్ ఈస్ జెన్జీస్. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పి ఈరోజు చెప్పాలి. అటువంటి నాయకులు ఉన్న చోట, అటువంటి నాయకత్వం పనిచేస్తున్న చోట దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన విలువలు పెరగాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా ఇదే గవర్నమెంట్ ముందుకెళ్తేనే 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని రాసి పెట్టుకోమని ఈ మహానాడు సాక్షిగా చెప్తున్నా.